ఆ స్వయంవరానికి రాజకుమారులంతా ఇలా కూర్చుంటారు కదా, ఈవిడ పెళ్లి కూతురు ఈ దండ పట్టుకుని ఉందిట ఇలాగా. ఒక మనిషి దగ్గరికి వెళ్ళింది, ఒక రాజకుమారుల దగ్గరికి. వాడు మొహం వెలిగింది 1000 క్యాండిల్ బల్బులాగా, నన్ను చేసుకుంటుందేమో అని. నీ మొహం నీకు నేనే తక్కువ అన్నట్టుగా ఆ అమ్మాయి ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే వీడు మొహం ఆరిపోయిందిట, ఆ పక్కవాడు మొహం వెలిగిందిట. ఇది ఎలా ఉంది అంటే సంచారిణీ దీపశిఖేవరాత్రౌ అంటాడు. విచిత్రమైన ఉపమానం. యావత్ ప్రపంచ సాహిత్యంలో మరెవ్వరూ పెళ్లి కూతురికి ఇంత అందమైన ఉపమానం వాడలేదు. ఈ ఉపమానం కారణంగా కాళిదాసుని దీపశిఖా కాళిదాసు అన్నారు. సంచారిణి దీపశిఖ. అప్పట్లో ఈ రాజభవనాల్లో ఏం జరిగేదంటే అట్టాలకం అనేవారు. ఒక 100 గదులు వరుసగా ఉండేవి. వాళ్ళకి ఇటో 50 ఇటో 50 గదులు. ఎందుకంటే రాజబంధువులు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ వచ్చి ఉంటూ ఉంటారు కదా. ఒక్కొక్కళ్ళు శుభ్రంగా తెరగా వస్తుంటే తినడానికే వారం రోజులు 10 రోజులు నెలల పాటు ఉంటారు. మళ్ళీ వీళ్ళకి అప్పట్లో కరెంటు దీపాలు లేవు. ఈ నూనె దీపాలు ప్రతి గదిలోనూ పెట్టాలంటే కష్టం. అందుకని ఏం చేసేవారంటే ఓ 2 పరిచారకులను పెట్టేవారు. రాత్రి ఆవిడ పళ్ళెంలో ఇలా దీపం పెట్టి అందులో ప్రమిద పెట్టి పట్టుకునేది. ఓ గది ముందుకు వెళ్ళేది, అప్పుడు ఆ గది వెలిగేది. ఆ గది తర్వాత ఇంకో గది దగ్గరికి వెళ్ళేది, అప్పుడు ఆ గది వెలిగేది. సాధారణంగా మనుషులు ఉన్న గదుల్లో కాదు ఇది, కాస్త ఖాళీగా ఉన్నవి ఎక్కువగా ఉన్న చోట సంచారం లేకపోతే దొంగలు వస్తారని అలా చేసేవారు. పెద్ద అవసరం మనుషులు ఉంటారు, అక్కడే దీపం పెడతారు. ఇలాగ గది ముందుకు దీపం పట్టుకుని వెళ్ళిందిట. ఆ గది గుమ్మం వెలిగిందిట. ఆ గది దాటి ముందుకెళ్ళగానే ఈ గది గుమ్మం ఆరిపోయి అవతల గది గుమ్మం వెలిగిందిట. అలాగే సంచరించేటువంటి దీపశిఖలాగా ఈ ఇందుమతీదేవి వెడుతుంటే ఏ రాజకుమారుడి దగ్గర ఆగిందో ఆ రాజకుమారుడు ముఖం వెలిగింది. వాడిని దాటగానే వీడి ముఖం ఆరింది, వాడి ముఖం వెలిగింది. మొత్తం మీద ఎవరి ముఖం వెలిగింది అంటే అజమహారాజు ముఖం వెలిగింది. ఆయన్ని పెళ్లి చేసుకుంది. అలాగే ఉపమానం చెబుతాడు, దీపశిఖ అంటారు. కవి అంత సూక్ష్మంగా ఆలోచిస్తాడు. ఇక్కడ ఈయన ఎలా ఆలోచిస్తున్నాడంటే సూర్యుడి గురించి, సూర్యుడిని ఎప్పుడు చూడగలుగుతున్నామో ఆలోచించండి, ఎప్పుడు చూడలేకపోతున్నామో ఆలోచించండి. జీవితంలో మనం చల్లగా ఎప్పుడు ఉంటామో, తెంపరితనంతో తెగించి తప్పులు చేస్తూ ఎప్పుడు ఉంటామో బాగా అర్థమైపోతుంది అన్నాడు. అవురా ఎర్రమతాబువోలే ఉదయాస్తాద్రిద్వయం తేరి నిన్ను విలోకింపగవచ్చు. సూర్యుడిని 2 సందర్భాల్లో మనం బాగా చూడొచ్చు. ఒకటి ఉదయం, 2 అస్తమయం. అందులో ఉదయకాంతిని ఎక్కువసేపు చూడకూడదంటారు. సాయంత్రం కాంతి, సాయంత్రం సూర్యకాంతి, హోమాగ్ని, యజ్ఞం చేస్తూ ఉంటే ఉండే అగ్ని, ఇవన్నీ పవిత్రం అంటారు. ఉదయకాలపు సూర్యుడిని ఎక్కువసేపు చూడకూడదు. నడిచేవాళ్ళు కూడా నడవాలి, అంతేగాని సూర్యుడిని అస్తమానం చూడకూడదు. ఊరికే ఆ వెలుతురు కనపడుతూ ఉంటుంది, వెలుతురులో నడవాలంతే. అదే సాయంకాలపు సూర్యుడైతే మనం చూస్తూ నడిచినా కూడా ఇబ్బంది లేదు, క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఆ కాంతి మన కళ్ళకి ఇబ్బంది పెట్టదు. ఉదయకాంతి క్రమంగా పెరుగుతుంది, అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞధూమం ఎప్పుడూ మంచిది. అలాగే ఏదైనా పొరపాటున మనం వెళ్ళే దారిలో కనుక శ్మశానం ఉందనుకోండి, అక్కడ ఏదైనా శవదహనం జరుగుతుంది అనుకోండి, ఆ పొగ ఆగ్రహించడం మంచిది కాదు. అందుకని కొన్ని ఏది మంచిది ఆరోగ్యానికి, ఏది మంచిది కాదు అన్నట్టుగా కొన్ని చెబుతారు. అలాగే సూర్యుడిని ఎప్పుడు మనం బాగా చూడగలమంటే సూర్యోదయం, సూర్యాస్తమయం, అంతే కదా. అంటే సూర్యుడు కూడా ఒక మనిషి అనుకోండి, కవిగారి ఉద్దేశం అది. ఆయన సూర్యోదయం అంటే బాల్యం, అంతే కదా, అప్పుడే పుట్టాడు కదా. సూర్యాస్తమయం అంటే వార్ధక్యం. ఔరా ఎర్రమతాబువోలే ఉదయాస్తాద్రిద్వయం తేరి నిన్ను విలోకింపగవచ్చు. నువ్వు ఉదయించినప్పుడు నిన్ను బాగా చూడగలమయ్యా, అస్తమించేటప్పుడు కూడా చూడగలమయ్యా. తక్కు నభమందు చూడ శక్యంబుగాదు. నడినెత్తిన మధ్యాహ్నం ఆకాశంలో ప్రకాశిస్తుంటే సూర్యుడిని చూడలేం కదా. మానవ జీవితం కూడా అంతేట. వివేకింపగా బాల్య వార్ధకములెందు చల్లగా దోచి ఈ భువి సంతాపము చేయలేనిది నిజంబో సూర్యనారాయణ. మనిషి ఎప్పుడు తిన్నగా ఉంటాడంటే బాల్యంలో తిన్నగా ఉంటాడట, ముసలాడు అయ్యాక తిన్నగా ఉంటాడట, వేసే వ్యధవేషాలన్నీ మధ్యలోనే వేస్తాడట. అది లెక్క. ఇది కవిత్వం వల్ల, కావ్యాల వల్ల మనకు కలిగే ప్రయోజనం. బాల్యంలో ఎందుకు తిన్నగా ఉంటాడు? తల్లిదండ్రుల అదుపులో ఉంటాడు కాబట్టి, లేత ఉండడు. వృద్ధుడయ్యాక ఎందుకు సామాన్యంగా ఏ పనులు చేయకుండా వేదాంతం మాట్లాడుతూ ఏమైనా పిచ్చి పిచ్చి కోరికలు కలిగినా సరే ఏముందండి అని మాట్లాడుతూ ఉంటే ఓపిక లేదు కాబట్టి, ఎందుకంటే లేదు. ఇక్కడ ఒప్పుకుంటే ఇంకా ఏదైనా సంపాదించడానికి దానికి అన్నిటికీ సిద్ధమే. ఇంకా ఓపిక లేదు కాబట్టి చాలండి సంపాదించాం. ఈ మాట వయస్సులో ఉన్నవాడు అనడు, ముసలాడు అంటాడు, సంపాదించలేడు కాబట్టి.
ధాతుషు క్షీయమాణేషు శమః కశ్య నజాయతే అంటారు. వృద్ధులకు ఎందుకు కోపం రాదు అంటే కోపం వస్తే వాడికే బీపీ వస్తుంది, అందుకే రాదు, అంతకంటే ఏం లేదన్నాడు. కోపాన్ని వాడు జయించినట్టు ఏం కాదు. అక్కడ వయస్సులో ఉండగా కూడా కోపం రాకుండా ఉంటే అది కోపాన్ని జయించినట్టు లెక్క. అందుకని సూర్యుడిని ఎలాగైతే ఉదయం చూడగలం, అస్తమించేటప్పుడు సాయంత్రం చూడగలం, మధ్యాహ్నం చూడలేమో, మనిషి కూడా పాపం చెయ్యని కాలం మాఘం అంటే పాపం లేని కాలం కదా. ఏమిటంటే బాల్యంలో సాధారణంగా తప్పులు చేయడం, ఎందుకంటే తెలియదు కదా, ఒకవేళ చేసిన అజ్ఞానం క్షమిస్తారు. వృద్ధాప్యంలో చేద్దామనే ఆలోచన ఉన్న అవకాశం ఉండదు, అన్ని శరీరం శిథిలమైపోవడం కారణంగా. ఈ రెండు సందర్భాల్లో మనిషి పవిత్రంగా ఉంటాడు. బాగా రెచ్చిపోయి గొడవలు పెట్టేసుకునే కక్షలు కార్పణ్యాలతో కోర్టులకు ఎక్కేసి నానా గొడవ పెట్టేసి వాడిని పొడి చేసి మనని పొడి చేయాలా చేసుకుని చేసేదంతా ఎప్పుడు అంటే బిట్వీన్ 20 to 40 అది లెక్క. 40 తర్వాత కూడా ఇదే ఆలోచనలో ఉన్నావు అంటే నమస్కారం, పరమపురుషుడు అన్నమాట. వారు ఇంకెంత దుర్మార్గులు ఇంకెక్కడా ఉండరు. కనీసం వయస్సును బట్టి కూడా మారే లక్షణం లేదన్నమాట. సాధారణంగా మనిషి అక్కడ చేస్తాడు. అందుకే ఈవేళ మీరు పత్రికల్లో ఎక్కడైనా సరే డ్రగ్స్కి బానిసలు అయ్యారు, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు అంటారు. చూడండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరు దొరుకుతారో చూడండి, వాళ్ళ వయస్సు చూడండి. 73 ఏళ్ల వారు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడు. ఎందుకంటే ఆయనకి డ్రంకు కష్టమే, డ్రైవ్ కష్టమే. ఎందుకు దొరుకుతాడు? ఒకవాడు మొగాడు ఏదైనా సాహసం చేసినా పక్కన వాళ్ళు ఆవిడ మా తెలియదేటే ఊరికే అనవసరంగా ఆవిడైనా చెబుతుంది. అక్కడ ఇన్నేళ్ళు వచ్చే బుద్ధి లేదు, దొరకడం. అంతా ఎవరు దొరుకుతారు మీకు? అంతా 20 to 40 టీనేజీ ఇంకా పైనను. అలాగే బండి మీద వెళ్ళేవాడు 5వ గేర్లోకి మార్చేస్తాడు. ఎవడు మారుస్తాడు? 25 ఏళ్ళవాడే మారుస్తాడు. 70 ఏళ్ళవాడు ఏం మారుతాడు? గేర్ మారుతాడు. కారు మార్చడానికి ఓపిక లేదే, ఏం మారుతావు? అంటే మనిషిని సహజంగా కట్టిపడేసే అవస్థలు కొన్ని ఉన్నాయి, వాటిని మనం ప్రేమించాలి. ఆశ్చర్యం ఏంటంటే వాటిని ద్వేషిస్తామండి. మానవ జీవితంలో వ్యతిరేకత అంతా ఇక్కడే ఉంది, దయచేసి గమనించండి. మనం ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నాము? 60 దాటాయంటే సంప్రదాయం షష్ఠి పూర్తి చేసుకోమని ఎందుకు చెప్పింది తెలుసా? ఇక విరమించుకో, తగ్గించుకో, హాయిగా ఉండు. భార్యాభర్త ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ శుభ్రంగా కాఫీ తాగి మంచి పుస్తకాలు చదువుకోండి. ఏమైనా యాత్రలు చేయగలిగితే అది కూడా 65, 66 లోపు అయిపోవాలి. ఇంకా 75 దాటాక మళ్ళీ వీలున్న చైర్లో ఇక వెళ్ళకూడదు. ఇంకా మళ్ళీ ఎవడికో భారం, మనకి భారం. ఇక్కడ ఇప్పుడు నీకు 80 ఏళ్ళు ఉన్నాయి. కుంభమేళాలో మునిగి ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ పొరపాటున కుంభం పైకి తేలకపోతే 80 ఏళ్ళైనా పెడతాడు, ఆ కుంభం ముంచుతారు. ఇలాగ ఈ కుంభం పైకి తేలదావు, అయిపోయింది. ఈ కుంభమేళా వెళ్ళిన ఏమంటారు? అంబమేళాకి వెళ్ళాడంటారు. అక్కడి నుంచి మన పైకి పోతాడు కదా. పైగా మనకి లెక్క ఏమిటంటే స్నానాలు ఎప్పుడూనో శాస్త్రంలో చెబుతారు, అది రోజువారీ కూడా ఉపయోగిస్తుంది, అలాగే చేయొచ్చు. వేడినీళ్ళు పోసుకునేటప్పుడు పాదాల దగ్గర నుంచి మొదలు పెట్టాలి. నెత్తిమి పోయకూడదు వేడినీళ్ళు, ఎప్పుడు భుజాల మీద కూడా పోయకూడదు. ముందు పాదాలు, తర్వాత ఈ పిక్కలు, తర్వాత మోకాళ్ళు, తర్వాత ఊరువులు, తర్వాత ఇక్కడ భుజాలు, తర్వాత అవసరమైతే ముఖం, సరే అవసరమైతే శిరస్సు, లేకపోతే లేదు. అదే చన్నీళ్ళు పోసుకుంటే ముందు తల మీద పోసుకోవాలి, అక్కడి నుంచి కిందికి రావాలి. వేడినీళ్ళు పోసుకుంటే ముందు పాదాలతో మొదలు పెట్టాలి. ఇది ఆరోగ్య శాస్త్రం. చలికాలం ఎప్పుడు వేడినీళ్ళే పోసుకుంటాం. పాదాలతో మొదలు పెట్టాలి. ముందు పాదాలు, తర్వాత ఈ పిక్కలు, తర్వాత ఈ మోకాళ్ళు, తర్వాత ఈ భుజాలు, పొట్ట, ఇవన్నీ నెమ్మదిగా. తర్వాత ముఖం. ఇంకా ఒక శిరస్నానం చేయాలి అంటే గోరువెచ్చటి నీళ్లు శిరస్సు మీద, చివర్లో ముందే వేడివేడి నీళ్లు నెత్తి మీద దిమరించకూడదు. మెదడులో నరాలు చాలా సున్నితంగా ఉంటాయి, దెబ్బతింటాయి. చల్లదనం ఎప్పుడు మంచిది. ఈ శాస్త్రం మన దేశానికి వర్తిస్తుంది, అమెరికాకి వర్తించదు. అక్కడ వేరు వాతావరణం, మనది ఉష్ణదేశం. అందుకని మనకి నెత్తి మీద చలి తగులుతూ ఉండాలి. అందుకని పుణ్యక్షేత్రాల్లో తీర్థాల్లో స్నానం చేసినప్పుడు ఎప్పుడు ముందు బాబు ముంచో, తల ముంచో, 3 మునకలై అంటారు. కాళ్ళు ముంచాను, వేళ్ళు ముంచానంటే కుదరదు, తల ముంచు అంటారు. ఈ ముంచిన వాడు ఇంకా లేకపోతే ఏమైపోతుంది? ఈ కుంభం మళ్ళీ బయటికి రాదు ఇంకా. అందుకని ఎందుకు వెళ్ళడం? ఏమైందో చూశారు కదా, ఇలాగే ఉంటుంది లెక్క. అందుకని 60-65 ఏళ్ల లోపు అయిపోయి తర్వాత నెమ్మదిగా గ్రంథ పఠనం చేసుకుని, ఇంకా ఊరికే యూట్యూబ్లో వచ్చే పిచ్చి పిచ్చి వార్తలన్నీ చూస్తూ బుర్రపాడు చేసుకోకుండా, అవన్నీ నమ్మకుండా, మనంతటా మనం ఏదో ఆధ్యాత్మిక గ్రంథం కూడా చదువుకుని దాని నుంచి మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటే బాగుంటుంది. ఆ వార్ధక్యాన్ని వినియోగించుకునే విధానం అది. దాన్ని వార్ధక్యం ఒక వరం, దాన్ని ద్వేషించాల్సిన అవసరమేం లేదు. కానీ మనం భయపడుతూ ఉంటాం. వార్ధక్యానికి ఎందుకు భయపడతామో కూడా ఆలోచించండి. వార్ధక్యం, మృత్యు అనేటువంటి రథానికి వార్ధక్యం జెండా అంటాడు
ఓ కవిగారు అంటాడు సంస్కృతంలో, మృత్యు అనే రథం వస్తుందట. ఆ రథం వస్తుంటే ముందు జెండా ఎగురుతూ కనపడుతుంది కదా, మృత్యు వచ్చే ముందు ముసల్తానం వస్తుంది లెక్క. ఇక వచ్చేస్తోంది, రేపో ఎల్లుండో చూసుకో, జాగ్రత్తగా ఉండో, ఇక వీలునామా రాసేయి అని ఏదో ఇంకా ఆ హెచ్చరికలు ఉంటాయి. అటువంటి హెచ్చరికల్ని మనం ఎలా తీసుకోవాలి? అమ్మయ్య ఇంకా వదిలిపోతుంది గొడవ, మనం నెమ్మదిగా తప్పించుకుందాం అంతే తప్ప ఇంకా ఆయుర్దాయాన్ని పెంచేసుకుందామని చూస్తాం. అది శరీరానికి మనస్సుకి ఘర్షణ. శరీరమేమో కృంగిపోతుంది, మనస్సేమో ఉప్పొంగిపోతుంది. కుదరదండి, రెండింటికి కుదరదు అక్కడ. రెండింటికి కాదు. లారీకి వేసే టైర్ వేరు, సైకిల్కి వేసే టైర్ వేరు. లారీ టైర్ వేస్తే సైకిల్ నడవదు, సైకిల్ టైర్ వేస్తే లారీ అసలే ఉండదు. దేని బరువును బట్టి దాన్ని లాగవలసిన విధానాన్ని బట్టి ఉంటుంది కదా. వృద్ధాప్యం వచ్చాక కొన్ని మానుకోవాలి. అందుకే చెబుతున్నాడు, మనిషి వృద్ధాప్యంలోనూ బాల్యంలోనూ చల్లగా ఉంటాడు, భూమండలం మీద ఎవరికీ సంతాపం చేయలేడు. ఇది మనం సూర్యనారాయణమూర్తి నుంచి నేర్చుకునేటువంటి వ్యవహారం అన్నారు. ఇక్కడ ఈ బాల్యం వృద్ధాప్యం సరే, వృద్ధాప్యం అక్కడ పెట్టిన బాల్యంలో కూడా మనుషులు తిన్నగా ఉండాలి అంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా చెబుతోంది ఒక మాట, 10 ఏళ్ల లోపు పిల్లలు చేసిన పుణ్యము పాపము కూడా తల్లిదండ్రులకే చెందుతాయి, వాళ్ళకి చెందవు. ముఖ్యంగా పాపం. తప్పు చేస్తే వాడు ఏ జంతువునో హింసిస్తే, ఏ రెక్కల పురుగునో పట్టుకుని రెక్కలు తీసేస్తే ఆ పాపం తల్లిదండ్రులది అన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి, బాధ్యత. అలాగే ఈ పిల్లలు కూడా కాస్త వయస్సు వస్తున్న కొద్దీ యవ్వనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించాలి. దాని గురించి పాండవ జననం అనే నాటకంలో తిరుపతి వెంకట కవులు చెబుతారు చాలా చక్కని మాట. పితృదేవోభవయటంచు వేదము పలుకున్ వ్రతములు జపములు తపములు పితృసేవకులొచ్చు తనదు పెంపునకెల్లన్ గతి తండ్రియే కావుననే పితృదేవోభవయటంచు వేదము పలుకున్ అని తిరుపతి వెంకట కవులు చెబుతారు పద్యాన్ని. పితృదేవోభవ, తండ్రిని ఆరాధించు, తల్లిని ఆరాధించు, వాళ్ళు చెప్పినట్టు విను. ఈయన ఎందుకు చెబుతారు అంటే, చాలామంది మనకి భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులను సరిగ్గా చూడరు. కొంతమంది పూజలు మాత్రం బాగా చేస్తారు. మేము కాశీ వెళ్ళాం, రామేశ్వరం వెళ్ళాం, ఈ నీళ్ళు అక్కడ పోసాం, ఆ నీళ్ళు ఎక్కడ పోసాం. తండ్రికి ఇంత కాఫీ పోయాడు వీడు, నీళ్ళు మాత్రం అటు ఇటు పోతాడు మొత్తం. అత్తగారు ఏమైపోయిందో మనకు అనవసరం, ఆవిడ ప్రథమ శత్రువు. యాత్రలు మాత్రం బాగా చేస్తాం. మేము మొత్తం తిరిగేసామంటే కుంభమేళాలో 10 రోజులు మేమే ఉన్నాం. ఏమిటి ఉండి ఉపయోగం ఏమిటి? ఇక్కడ ప్రతి పుష్కరానికి ప్రతి నదికి పెడతాం, స్నానాలు చేస్తాం, అంతే. ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూస్తున్నావా? పెద్దవాళ్ళకి మనం గౌరవిస్తున్నావా? వాళ్ళ మాటకి విలువిస్తున్నావా? అది చాలా ముఖ్యమని చెబుతోంది శాస్త్రం. వ్రతములు జపములు తపములు పితృసేవకులొచ్చు. నువ్వు ఎన్ని వ్రతాలు చెయ్యి, ఎన్ని జపాలు చేయి, ఎన్ని తపాలు చేయి, తల్లిదండ్రులను వేరే చోట పెట్టావు ఉంటే నీకు అన్ని పాపం తగిలినట్టే లెక్క, అయిపోయినట్టే లెక్క. తెచ్చి ఇంట్లో పెట్టుకోవలసింది. ఎవ్వరికి ఇవాళ చూడగలిగిన వాళ్ళకి ఇల్లు తక్కువ లేదు. 2ప్లెక్స్, ట్రిప్లెక్స్, 4ప్లెక్స్, కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇది చాలక మళ్ళీ ఇక్కడ కంటే ఇక్కడ ఏదో బాగుంది అనగా అక్కడికి వెళ్ళిపోతాం మొత్తం. ఇది అమ్మేసి, ఇది 2 కోట్లు, అది 4 కోట్లు. ఈఎంఐలు బాగా లోకుగా ఉన్నాయి, శుభ్రంగా పెట్టేయడమే ముందు నుంచి. ఇంత చేస్తే ఈ మొత్తం 4 పడక గదులు ఉండే ఇంట్లో ఎవరు ఉంటారంటే లింగు లీటుగో అని 2 ఉంటారు. 2 దెబ్బలాడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళేమో ఓల్డేజ్ హోమ్లో ఉంటారు, అత్త పల్లెటూరులో ఉంటారు వ్యవసాయాలు చూసుకుంటూ. పిల్లలేమో హాస్టల్లో ఉంటారు. వీళ్ళిద్దరూ లింగు లీటుగు, వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. దీనికోసం 4 బాత్రూములు ఎందుకు? పని లేక అంత అవసరం ఉందా మనకి? 4 బెడ్రూములు అన్నీ పక్కలు వేసేసి ఆసుపత్రుల్లో పక్కల్లాగే. పూర్వం ఇళ్లల్లో సుఖంగా ఉండేవి. మంచాలన్నీ పొద్దున్న ఎత్తేసేవారు పైకి, నవ్వారు మంచాలు. రాత్రి వాల్చుకునేవారు. పగలంతా పరవటిల్లు ఖాళీగా ఉండేది. పూర్వం పల్లెటూళ్ళలో అయితే ఓ 25 మంది వస్తే నేల మీద పడుకునేవారు శుభ్రంగా. పెళ్ళిళ్ళు అక్కడే చేసేవారు. ఇవాళ 2 ఉన్న ఇంటికి 3వ వాడు వస్తే బెడ్ ఎక్కడ? అది పెద్ద సమస్య. ఇంకొక బెడ్డ చూడాలి వాడికి, బయట నుంచి బెడ్డ. మళ్ళీ ఆ బెడ్ మామూలు బెడ్డ, దానికి ఒక రగ్గు ఉండాలి, అది సగం మడత పెట్టాలి అమెరికా లెవెల్లో, సగం వెనక్కు ఉండాలి, సగం కిందకు ఉండాలి. ఇలా తీసుకోగానే రావాలి, దీని కిందకి వీరెళ్ళాలి. అది మళ్ళీ కొత్తదా కాదా, ఇంకెవరన్నా కప్పుకున్నారా, ఇన్ని అనుమానాలు. ఇలా ఎంతమందికి ఆతిథ్యం ఇవ్వగలం మనం? ఇవ్వలేము. పూర్వం ఆతిథ్యం బాగా ఇచ్చేవారు, ఎందుకంటే వాళ్ళు ఏమి అడిగేవారు కాదు. ఆ సమయానికి భోంచేసి వెళ్ళండి అని అనేవారు. భోంచేస్తే అక్కడే పడుకునేవాడు నేల మీద.
అక్కడ పడుకునేవాడు. ఓ వసారా కూడా ఉండేది పూర్వం, వసారా అంటారు, కొంచెం హాలుకు పక్కన ఉంటుంది అది. అక్కడ 2 మంచాలు వేస్తారు, పడుకుంటారు. అలాగే కూర్చున్నప్పుడు పైన వాసాలు లెక్కెట్టేట, ఏం చేయాలో తెలియక తిన్నింటి వాసాలు లెక్కెట్టడం అప్పుడే వచ్చింది. తినేసి పడుకున్నాడు, 4 మంచం వేశారు. కూర్చుని ఆ ఖాళీగానే ఉన్నాం కదా, 1 2 3 6 7 9 10 ఏదో 12 ఏదో కనపడ్డాయి. అక్కడి నుంచి మునసబు గారి దగ్గరికి వెళ్ళి కేసు ఎట్టేట, ఆ ఇల్లు నాది అని. ఆయన ఏమన్నాడు, ఏదో మొత్తం తగదత్తంలో నాదేనండి, అనవసరంగా రాయించేసుకున్నారు కాగితాలు బలవంతంగా. కాదండి, కావాలంటే వాసాలు ఎన్ని ఉన్నాయో చెప్పమన్నాడు. పాపం ఇంటి యజమాని ఇప్పుడు వాసాలు లెక్కట్లేదు, వాడికి అదేం పని? ఇంట్లో ఉన్నవాడు వాసాలు లెక్కెట్టుకుంటాడా? వాడు ఎప్పుడు లెక్కపట్టలేదు, వీడికి పని వెళ్ళాక లెక్కట్టే. 12 ఉన్నాయి కావాలంటే అన్నాడు. పాపం ఇంటి యజమాని వెర్రిమోహం వేసాడు, నేను ఎప్పుడు లెక్కట్లే అని. ఆ మునసబు గారు వచ్చి లెక్కట్టేట, 12 ఉన్నాయని వాడు చెప్పాడు, ఇల్లు వాడిదే అన్నట్టు. అదే వచ్చింది తిన్నింటి వాసాలు లెక్కట్టమని. వీడికి అన్నం పెట్టడం వసారాలు పడుకోమన్నా పొరపాటైపోయింది. పూర్వంలో ఎవరన్నా వస్తే వెంటనే వాళ్ళేం వసతులు కోరేవారు కాదు, నేల మీద పడుకునేవాళ్ళు. వాడు తువ్వాలు వాడు పరుచుకునేవాడు, పడుకునేవాడు, ఏం పెద్ద విషయం. ఇవాళ మనం ఉండడానికి బాగా జీవనం వ్యయం పెరిగింది, అతిథులకి పెరిగింది, మొత్తం మీద అతిథి సేవ ఆగిపోయింది. ఎప్పుడు జీవితంలో ఖర్చు పెంచుకుంటే వచ్చే ఇబ్బంది ఏమిటంటే అన్ని రకాల సేవలు ఆగిపోతాయి, స్వార్థం పెరుగుతుంది. అన్ని రకాల సేవలు ఆగిపోతాయి. అదే ఖర్చు తగ్గించుకుంటే ఎవరన్నా 4 బంధువులు ఇంటికి వచ్చినా కూడా మనమే సహజంగా, అత్తయ్య రాకరాకొచ్చేవారు 4 రోజులు ఉండు, పెద్దదానివి 70 ఏళ్ళదానివి వెళ్ళిపోతావు, కావాలంటే ఆయన వెళ్ళిపోమను అంటే ఆయన కూడా, మీ అత్తలేందే నాకు దోసదే అని ఆయన కూడా ఉంటాడు ఇక్కడ. ఎదురు సరదా మాట్లాడుకుంటారు. పైగా ఇంట్లో ఎప్పుడూ పెద్దవాళ్ళు ఉండడం వల్ల గొప్ప ప్రయోజనం అండి. పిల్లలు గాడి తప్పారండి, దయచేసి గమనించండి. పెద్దవాళ్ళు ఉన్నారంటే పిల్లలు గాడి తప్పారండి, వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పెద్ద ఆయన నిద్ర పట్టదు వీళ్ళకి, తెల్లారగట్లు వేస్తాడు, అనుమంచాలు ఇసే మొదలెడతాడు. ఈ మనవడో మనవరాలో అది నేర్చుకుంటారు, కాలక్షేపానికి మొదలెడతాడు ఆయన. లేకపోతే ఆవిడైనా మొదలెడుతుంది, లలితా సహస్రమో విష్ణు సహస్రమో ఏదో, ఆ మనవాళ్ళు మనవరాలు నేర్చుకుంటారు. తాతని అమ్మమ్మని తాతని మామని ఇంట్లో పెట్టుకుంటే మన పిల్లలకి మనం ఆధ్యాత్మిక సంస్కారాన్ని క్రమశిక్షణని ప్రత్యేకించి నేర్పక్కలేదు, వాళ్ళని చూసి నేర్చుకుంటారు. వాళ్ళు ఏవో వాళ్ళకి వచ్చిన పద్యాలు ఏవి చదువుతూ ఉంటారు, నేర్చుకుంటారు. అలాగే వ్రతాలు జపాలు తపాలు ఎన్ని చేసినా పితృసేవకి లొచ్చు, తల్లిదండ్రుల సేవ ముందు తక్కువే అన్నాడు. దానికి మనకి లెక్క ఏమిటో తెలుసునా అండి? పాండురంగ క్షేత్రం ఉంది మహారాష్ట్ర దేశంలో. పాండురంగ క్షేత్రం దేశం మొత్తం మీద భక్తుని పేరు మీద ఏర్పడిన క్షేత్రం అదే. మిగిలినవన్నీ దేవుడి పేరు మీద ఏర్పడతాయి. శైవ క్షేత్రం, వైష్ణవ క్షేత్రం, ఏదో భద్రాద్రి, అలాగే కొండ పేరు మీదో. అలాగే భక్తుడి పేరు, అతని పేరు పుండరీకుడు. పుండరీకుడు కోసం కృష్ణుడు పిలిచాడు. పాండురంగుడు ప్రత్యేకమైన దేవుడేం కాదు, కృష్ణుడే. కాకపోతే కృష్ణుడు ఇలా నిలబడి ఈ పాదాలు ఇలా ఉండి ఇలా వేణువు వాయిస్తున్నట్టుగా ఉంటుంది కృష్ణుడు భంగిమ. పాండురంగస్వామి అలా ఉండడు, ఇలా ఉంటాడు, నడుము చేతులు వేసుకొని ఉంటాడు. పరబ్రహ్మలింగం భజే పాండురంగం, పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని ఇలా ఉంటుంది ఖచ్చితంగా. అంటే కృష్ణుడే పాండురంగడగా వచ్చాడు. కృష్ణుడు పాండురంగడు ఎందుకు అయ్యాడు? అదే పితృసేవకులొచ్చు అన్నదానికి ఉదాహరణ. కృష్ణ భక్తుడు, హే కృష్ణ ముకుంద మురారే అని పాడతాడు. ఎన్టీ రామారావు గారు సినిమా పాత పాండురంగ మహత్యం చూడండి. తండ్రికి పాదసేవ చేస్తున్నాడు, కృష్ణుడి గురించి కీర్తిస్తున్నాడు. ఆ కీర్తన మాధుర్యానికి మనస్సు కరిగి వైకుంఠంలోంచి విష్ణువు బాలకృష్ణుడి రూపంలో వచ్చేసాడు ఇంటికి. వచ్చి అక్కడ నుంచున్నాడు గుమ్మలో. ఈయన తండ్రి సేవలోనే ఉన్నాడు, కృష్ణపార్థం చేస్తున్నాడు, తండ్రి సేవలో ఉన్నాడు. తండ్రికి నిద్ర పడితే కానీ ఈ పాదసేవ అవ్వదు, నిద్ర పట్టాలి. ఆయన ఇంకా కాస్త మధ్య మధ్యలో ఎరా అబ్బాయి అని పలకరిస్తున్నాడు, అంటే నిద్ర పట్ల పూర్తిగా అని పాప సేవ చేస్తుంటే భగవంతుడంతటి వాడు అక్కడ వచ్చి నుంచుని, పుండరీక నీ కోసం వచ్చాను అంటే అక్కడ నిలబడు, మా నాన్నగారు పడుకోలేదన్నాడమ్మా. అది మన దేశంలో భక్తి, అది మన దేశంలో భక్తి. దేవుడు వస్తే స్వయంగా మా నాన్నగారు పడుకోలేదు గుమ్మంలో నిలబడు అని వాచ్మెన్ నిలబెట్టినట్టు నిలబెట్టాడు దేవుణ్ణి పుండరీకుడు. పైగా పాపం నిలబడమంటే కృష్ణుడు కూడాను సరదా పడ్డాడు. నన్ను నిలబడమనేవాడు ఎవడున్నాడో వాడు తప్ప, ఎంత భక్తి, ఎంత నిలబడతాను కానీ ఏం లేదంటే నిలబడడానికి ఒక చోటు ఉండాలి కదా. అంటే ఒక ఇటక మొక్క ఉంది, ఇటక ముక్క, ఆ ముక్క మీద నిలబడమన్నాడు. సగం ఇటక మీద నిలబడలేక కృష్ణుడు 2 కాళ్ళు దగ్గర పెట్టి బ్యాలెన్స్ పడిపోకుండా ఉండడం కోసం ఇలా పెట్టుకున్నాడు. అది పాండురంగస్వామి యొక్క రూపం, అది పాండురంగస్వామి రూపం. ఏమి భక్తి, ఏమి భారతదేశం! ఇక్కడ భగవంతుడు భక్తుల కోసం ఉంటాడు.
భక్తుడు భగవంతుడి కోసం ఉండడం కాదు, భగవంతుడే భక్తుల కోసం ఉంటాడు. ఎందుకంటే భాగవతంలో ఆయన ప్రమాణం చేస్తాడు, అంబరీషుడి కథలో చూస్తాడు, భక్తుడెందుజనిన పరతింతు వెనువెంట గోవు వెంట దగులు కోడె భంగి. భక్తుడు ఆవయ్య, నేను దూడనే అంటాడు విష్ణువు. అది మన దైవం గొప్పతనం. నేనేదో మహారాజుని, మీరు సేవకులు, నేనేదో గురువుని, మీరు శిష్యులు, నేనేదో యజమాని, నువ్వు నౌకరు. నేను అనలేదు దేవుడు, నువ్వే యజమాని, నేనే నౌకరు అన్నాడు.